ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమ. ఆపదర బహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం, కేతు గ్రహంతో కలయిక ఉండడం, సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఇది యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది, జన్మజాతకంలో ఏముంది, అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా, ఎటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు. కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టేశ్వరి యోగము, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, గృహయోగము, వస్తుయోగం, వ్యాపారం యోగం సిద్ధించడానికి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి, అష్టైశ్వరి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి. ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి. తద్వారా మీకంతా కూడా అష్టేశ్వరి యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్తున్నాం. ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోని అంతా కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మాకు
ఈ సదవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కన్యా రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా రవి సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క కేతు గ్రహంతో కలత్రమేయం ఉండడం, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వ్యయ స్థానంలో అంతా కూడా సూర్య భగవానుడు సంచారం చేయడం, ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా సప్తమ వీక్షణతోటి అంతా కూడా అంగారకుని చూస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పరస్పర వీక్షణని జరుగుతూ ఉంది. తద్వారా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అంగారకుడు రాశిలో ప్రవేశం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున మిశ్రమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. మీరంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. భూమిని అమ్మడానికి అవకాశం ఉంటుంది, భూమిని కొనుక్కోవడానికి కన్నా అమ్మడానికి ఆస్కారం ఉంటుంది కావున శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక రాజయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వృత్తిలో అభివృద్ధి కావాలి, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సినీ రంగంలో ప్రవేశం కావాలి, సినీ రంగంలో మంచి అవకాశాలు సిద్ధించాలనుకునే వాళ్ళు కానీ, ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక రాజకీయంలో మంచి పదవుల కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు, మంచి రాజకీయాల్లో పలుకుబడి రావాలి, మంచి పేరు కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి పదవులు లభించాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ప్రధానంగా రాధశ్యామల హోమాది కార్యక్రమం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు, తామర పూలతోటి ప్రధానంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమ స్థానంలో శనీశ్వర దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామికి భస్మాభిషేకాన్ని ఆచరించాలి. ప్రధానంగా కూష్మాండ దీపాన్ని ప్రతి అమావాస్య రోజున, అష్టమి తిథిలో, నవమి తిథిలో అంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. వృత్తిలో, వ్యాపారంలో అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి, రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో, గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పేది ఒకటే చెప్తున్నాం అందరికి కూడా. గోచార చక్రం వశాత్ అంతా కూడా సూచనప్రాయంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది, ఈ రకంగా జరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా జన్మ జాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. దోషం ఉంటే కనుక ఏ దోషానికి కారణమవుతుంది, ఎటువంటి దోషం వల్ల మనం పీడిస్తున్నాం అని చెప్పేసి తెలుసుకొని ఆ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు, అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి అభిషేకాన్ని ఆచరించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల, పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ఉండ్రాళ్ళను నివేదనం చేయడం, ఉండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. తెల్ల చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాక్షరసంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి, ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే కనుక క్రమేపీ మీకు అంతా కూడా శుక్రబలము, బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా శిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాది కృతులు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు.
రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.